హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక. మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ జూలై నెలలోనే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి 2000 జమ కానున్నాయి. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అందిస్తోంది. అందులో ఒకటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 19 విడతల్లో 2000 చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 20వ విడత కింద నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ పంట సాగు సీజన్ మొదలైన క్రమంలో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వారందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యంలో రైతులకు జూలై నెలలో నేరుగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడినట్లు అయితే తెలంగాణ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది డబుల్ బొనాంజా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రైతులకు రైతు భరోసా పేరిట ఎకరానికి 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఎకౌంట్లో జమ చేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత సుఖీభవ పేరిట రైతుల అకౌంట్లో 14,000 రూపాయలు ఒక్కో రైతు ఎకౌంట్లో జమ చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైతులకు ఎకరం భూమిని యూనిట్గా చేసుకొని డబ్బులు జమ చేస్తుంటే, ఏపీలో మాత్రం పీఎం కిసాన్ యోజన తరహాలోనే రైతును యూనిట్గా చేసుకొని ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రైతులు పీఎం కిసాన్ యోజన డబ్బులు కనుక పొందినట్లయితే అదనపు ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు. ఉదాహరణకు 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్న రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 60,000 రూపాయలు అందుకున్నట్లయితే, పీఎం కిసాన్ యోజన డబ్బులు 6,000 రూపాయలు కలిపితే రూ. 66,000 అవుతున్నాయి. ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట 14,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ యోజన పేరిట 6,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి జమ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 3 దశల్లో పడతాయి. అందులో మొత్తం 3 విడతలుగా ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కానీ, రుణం రూపంలో కానీ అందించడం లేదు. వీటిని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపం, అంటే ఆర్థిక సహాయం రూపంలో అందిస్తోంది. ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని డైలీ చూడండి. థ్యాంక్ యూ.